పాటు ఇంకొక విషయం ఈ మధ్యకాలంలో వినబడుతోంది. ఈ బీసీకి సంబంధించిన బీసీఏ కులంలో మా ముదిరా సోదరులను తీసుకొచ్చి పెడతారని చెప్పేసి ఒక చర్చ నడుస్తోంది. దాని గురించి కొంత ఉద్యమం కూడా నడుస్తుంది. మేము ఎవరి మీద పోరాటం చేస్తలేము. మా కొంతమంది మా సప్పన వర్గాలకు సంబంధించిన కొంతమంది నాయకులే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా ఏదో సందర్భంలో మాట్లాడుతున్నారు. మా ముదిరాజు బిడ్డలు ఒక్కర్లకే పోతామంటారా, బయటకు పోతామంటలేరు అంటారు. మల్లన్న గారికి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, మరి ఆర్రలకెళ్ళి ఈ ఆర్రలకు వస్తారు కరెక్టే, కానీ మరి ఈ అర్రల ఈ బక్క ఇక్కినోడు ఏం కావాలి, ఈ బలహీనుడు ఏం కావాలి? బీసీఏలో ఉన్నటువంటి రజక సోదరులకు అన్యాయం జరగకుండా మీరు ఒక సైంటిఫిక్గా కరెక్ట్గా నిర్ధారణ చేయరి. రజకులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, ముదిరాలను తీసుకొచ్చి బీసీఏలో చేరిస్తే మరి రజకులకి ఏమైనా అన్యాయం జరుగుతుందా? ఇదివరకే అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి ఎవరికి కూడా నష్టం జరగకుండా ఈ రిజర్వేషన్ అనేది కొనసాగిస్తే బాగుంటుంది. రజకులను ఆనాటి నుంచి కూడా విస్మరించారు, కానీ ఉద్యమాలలో కానీ అనేక అంశాలలో రజకులైతే ముందట్టున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సో ఈ బీసీఏలకు ముదిరాజులను చేర్చే విషయంలో ఖచ్చితంగా మంచి చర్చ చేసి సైంటిఫిక్గా చూసిన తర్వాతనే దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఏ ముదిరా సోదరుల మీదనో మిగతా వాళ్ళ మీద పోరాటం చేస్తలేం, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా అనేక అంశాలలో ఈ రజకులకు ఇచ్చినటువంటి కరెంటు ఉచిత కరెంటు విషయంలో కూడా చాలా దగ్గర బిల్లుల కోసం ఇబ్బంది పెడతా ఉన్నారట. ఇంకా మాకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఏదైతే కమర్షియల్ స్పేస్లు ఉన్నాయో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు గురుకులాలు కానీ హాస్టల్స్ కానీ ఉన్నాయో అవన్నీ బట్టలకు సంబంధించి ఇంకా కులవృత్తి చేసుకొని బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అది రజకులకే ప్రత్యేకించి కేటాయించాలి. మేము అక్కడే బట్టలు ఉతుకొని బతుకుతామని చెప్తలేము. అవి ఉతుకొని మా పెద్దలు, మా నాన్నలు, మా తాతలు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకన్నా జీవనోపాధి ఇంకా మోడర్నైజ్ అయిపోయింది. సో అప్పట్లానే బట్టలు ఉతుకోవాల్సిన అవసరం లేదు. దోబిగట్లు వచ్చినాయి, మాకు ఎలక్ట్రిక్ ఇవి మిషనరీ వచ్చింది కాబట్టి మేము కూడా ఆ బిజినెస్లో కొంచెం ముందుకు పోవాలనుకుంటున్నాం. అట్లా ఆ అవకాశాలను కూడా కల్పించాలి. రజకులని అన్ని విషయాల్లో కూడా ముందుకు తీసుకురావాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు.